దేవునికి స్తోత్రం. ప్రభు దయాళుడై జ్ఞాపకం చేసుకొని ఈ ప్రభుదినంలో కూడా సమకూర్చినందుకు వేలాది స్తోత్రం. మన మంచి దేవుడు, మన ప్రార్థనలు వినడి దేవుడు, ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇచ్చి ఈ విషయంలో మనం దర్శించి ఆదరించే దేవుడు. ఈ అనుభవాలు పరిశుద్ధులు కలిగి ఉన్నారు. ఎవరైతే మరి రక్షింపబడి ఉన్నారో వారు పరిశుద్ధులుగా జీవిస్తున్నారు, దేవుని మీద ఆనుకుని కొనసాగుతున్నారు. అటు వారిని అందరినీ దేవుడు దీవించి వారి ప్రార్థనలు అంగీకరించి మరి వారికి వారి కుటుంబాలకి సంఘానికి కూడా ఎంతో మేలు చేస్తూ వచ్చారు. మర్చిపోకూడదు. పరిశుద్ధులు మరి పరిశుద్ధులుగా ఉండి ప్రార్థించిన ప్రార్థనలు తులసి. కాబట్టి ఈ దినము నేను కూడా మీతో కలిసి వాక్యం పంచుకుంటానికి ఇచ్చినటువంటి ధన్యతకై సహోదరులు నన్ను కొలిపి మీరు వాక్యం ధ్యానించాలా ప్రభుత్వం కోరినప్పుడు నేను కూడా చాలా కాలమైంది మీతో సహవాసం కలిగి నేను అంగీకరించి ఉన్నాను. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవుని సహాయం కోరదు. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. మంచి దేవుడు, మేము మంటి పురుగుల వారు. మీరు ప్రభా మీరు పోసిన జీవాన్ని బట్టి ఈ దినం వరకు మేము సజీవులుగా మీ సన్నిధిలో కనబడటం ప్రార్థించడము మా అక్కల కొరకు, సంఘ అక్కల కొరకు, అనేక పరిశుద్ధుల అక్కల కొరకు, బలహీన కొరకు ప్రార్థించే ధన్యత మాకు వారు అంతా అనుగ్రహించున్నారు. మాకు తోడై ఉన్నారు. మా ప్రార్థన విని దానికి ప్రత్యుత్తరం కూడా ఇస్తున్నారు, సహాయపడుతున్నారు. మీ నమ్మకం నిజం చేస్తున్నారు. అందుకే మా హృదయపూర్వకమైన తెలుస్తుంది. దీనుడు ఈ ఎదుట ఈ దినమున ఈ దీనమైన పనులతో వాక్యములు ధ్యానించలేక సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడిని మా మధ్యకి పంపించండి. నన్ను కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించి మరి ప్రభా నీ దివ్యమైన వాక్యం మీ ప్రజలకు మరి ప్రభా అనుగ్రహించుటకు లేక ప్రదర్శించుటకు మరి సమర్పించుటకు ఈ సమయం ఆశీర్వదించి అనుగ్రహించమని ఈ దివ్యమైన వాక్యం సింహాసనాన్ని విడుదల చేయమని మమ్మల్ని అందరినీ దీవించమని వచ్చిన వారిని ఆత్మతో నింపి నీ వాక్యం స్వీకరించి ధన్యులు వారు నిజంగా నేను ప్రేమించుకొని జీవించి నేను వెంబడించి మంచి మనసు వారికి కూడా ప్రసాదించి వారిని ఈ దినం సంధించమని మరొకసారి నన్ను మమ్మల్ని సంఘాన్ని యొక్క దయగల హస్తాలను సమర్పించుకుంటూ మీ సహాయం నడిపిస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం ఆరాధన నిమిత్తమై ఇక్కడ కూడుకొని ఉన్నాం. ఆరాధన దేవుడు నిత్య దేవుడు. ఆయన ఆది నుండి కూడా ఈ ఆరాధన చేసేవారు. భూలోకంలో ఉండాలని భూలోకంలో ఆయన వచ్చి మరి ఆయన వాళ్ళతో కలిసి సంతోషించి వారి ఆరాధన స్వీకరించాలని ఘనత భూమి కూడా ఆయన పోగొట్టుకున్న ఘనత మరి ఆదాము ద్వారా పోగొట్టుకున్న ఘనత భూమి మీద మళ్ళా రెస్టోర్ చేయాలని సమకూర్చాలని దేవుడు ఎంతో ఆశించి భూమి మీదకి అనేక మందిని అందించాడు. ఈ ఇశ్రాయేలుని ఏర్పరచుకున్న వారి మధ్యన బోధించడానికి ఆయన మహిమను ప్రతిష్టపడడానికి వారికి తెలుసు. ఐగుప్తు నుండి వారిని విడుదల చేసినప్పటి నుంచే బోధింపబడుతున్నారు. మోషే ముఖ్యంగా వారిని సందర్శిస్తూ మీ పరలోక సందేశం మీ దగ్గర నుండి తీసుకుని ప్రజలకు బోధించేవారు. ఆయన కట్టడము
నిబంధన ఆయన ఆజ్ఞలు గైకొనేవారు ధన్యులు వారు ఆయన అనుసరించి అన్య జనాంగంలో ఉన్నటువంటి విగ్రహారాధన ఉండేది. అందువల్ల పక్షి ఆశ్రయించుకుని వారు వేరుగా ఉండి బ్రతుకున్నారు అని ఏర్పరచుకున్నాను ఇశ్రాయేలీయులు. కానీ వాళ్ళు ఇంత మరి వర్తమానాలు వింటూ దేవుని స్వరం వింటూ కూడా ఆ కొండ మీద నుండి మరి దేవుడు మాట్లాడుతున్నాడు పరమవుతున్నాడు అనే సత్యాన్ని త్రిగుండు కూడా వాళ్ళ విగ్రహాలు దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్యం ఏమిటి మూలం అంటే సాతాను ఎప్పుడూ అనుసరిస్తూ ఉండేవారు. దేవునికి మహిమ కలుపుకూడదు, ఆయన ఆరాధించకూడదు భూమి మీద అనేది. అందుకనే వారి ఇరువురిని చెరిపేసింది ఆది. వారి బిడ్డలను చెరిపేసింది. మరొక అన్యుడైనటువంటి గ్రాహకుడైనటువంటి మరి అబ్రహామును ఏర్పరచుకుంది. ఆయన చెప్పిన మాట వెంటనే విన్నాడు. వెంటనే బయలుదేరాడు. ఎట్లా బయలుదేరేలో తెలియదు. అటువంటి మరి వ్యక్తిని ఆయన కలిగి ద్వారా మళ్ళా మహిమ ఆయనకు తిరిగి వచ్చేటప్పుడు వారి సంతానం ద్వారా నేటిగా అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవుడు ఆయన ప్రదర్శించుకొని మళ్ళీ భూమి మీద తెచ్చాడు. మరి భూమి మీద అయినప్పటికీ అది నిలవలేదు, ఎప్పుడు చెడిపోయింది. వాళ్ళకి శక్తి లేదు, సహాయం లేదు, మొదలు వెళ్ళడమే. అందుకు దేవుడు తన కుమారునే పంపించాడు. కుమారుడు ద్వారా ఈ ఆరాధన భూమి మీద స్థాపించాలి. కుమారుడే భూమి మీదకి వచ్చి మరి బోధించాడు. 3 సంవత్సరాలు మానవుడుగా వచ్చి తల్లిదండ్రులు పుట్టి మరి వాటితో కలిసి మరి వాళ్ళ ఇంట్లో కూడా ఆయన పనిచేసేవాడు. అమ్మగారికి నీళ్ళు తెచ్చేవాడు, కార్పెంటర్కి పని చేసేవాడు, మరి తమ్ముళ్ళు చెల్లెళ్ళు మరి సాధనించేవాడు, వారికి సహాయపడేవాడు, పెళ్ళొప్పి తీసుకుని ఎన్నో పనులు చేశాడు. కుమార్తెగా కుమారుడుగా కూడా కుమార్తెగా కుమార్తెలు లేకపోయినా ఆయన కూడా కుమార్తె చేయవలసిన పనులు కూడా చేశాడు. ఇవన్నీ మనకు తెలుసు. అంచేత ఆయన ద్వారా మళ్ళా భూమి మీద ఆరాధన, నిజమైన ఆరాధన ఏర్పరచబడిన ద్వారా వారి ద్వారా రావాలని వాళ్ళే ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలీయుల్ని ఏర్పరచుకునే మరి అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎర్ర సముద్రం దాటించి మరి వాగ్దాన దేశంలోకి తీసుకుని రావడానికి ఎంతో ప్రయత్నించాడు. అన్ని అడ్డంకులు వచ్చేసి సాతాను. అయినప్పటికీ దేవుడు ఆయన కాదు, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలన్నా మళ్ళీ అనేక రకాలైన అనుభవాలు వాళ్ళు కలుగు చేసిన మారలేదు. అందుచేత మనకు తెలుసు నూతన నిబంధన అంటారు. అక్కడి నుంచి ఆయన చరిత్ర ఈ నూతన నిబంధనలో అన్ని చక్కగా రాసింది. స్వార్థ పత్రికలు మరి మరి పేతురు రాశాడు పత్రికలు, మరి యాకోబు రాశాడు పత్రికలు, మరి ఆహాన్ రాశాడు, మరి విడుదల చేశారు. ఆ విడుదల చేసినప్పటికీ కూడా వాళ్ళు విన్నారు. దాకా క్రైస్తవులు అందరూ చంపేసిన ఇలా మార్చడం కారణం ఏంటిది? అన్ని బోధించేవాడు సాక్ష్యంలో.
ఆయన కూడా చంపేయడానికి అనేకసార్లు ప్రయత్నించారు. ఇక్కడ కూడా న్యాయం జరగలేదు. యెరూషలేములో మరి ఇశ్రాయేల్ దేశంలో. అందుకు ఆయన మరి రామాదేశం వెళ్ళిపోయి అక్కడే నేను చెప్తానని ఇటలీకి ప్రయాణం చెప్పారు. అక్కడ మధ్యలో ఎన్నో ఆటంకాలు తెచ్చాడు శత్రువు. ఎంత శత్రువు పని. దీన్ని బట్టి మనం గ్రహించేది సేవ చేస్తాడు. ఆరాధికులుగా ఈ భూలోకంలో జీవించేటప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతుంది. దేనికి దీనికి కారణం అంటే మనం దేవుని ఆరాధించకుండా చేయడమే, ప్రార్థించకుండా చేయడమే. అంచేత ఈ సత్యమును మనం ఎరగాల. అంచేత ఈ శోధనలు వస్తాయి. ఆరాధకులు ఉన్నప్పటికీ, విశ్వాసంగా ఉన్నప్పటికీ, ఎంతో కాలం మనకు అనుభవం కూడా విడిపోయిన వారు అనేక మంది ఉన్నారు మన వినికిల్లో. అంచేత మనం కూడా ఈ దినాల్లో ఆరాధకులుగా ఉండి ఈ అడ్డంకులన్నీ ఎదుర్కొని ఆయన సేవిస్తూ, ఆయన వెంబడిస్తూ, ఆయన మహిమపరచాలి. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మనకు కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, మరి ఎన్నో శ్రమలు వస్తాయి. తల్లిదండ్రులు దూరపడిపోతారు. శత్రువు ఆయా సమయాల్లో భారీ వృత్తాలు కూడా చేస్తారు. వాళ్ళ ఆరాధన లేకుండా. మరి మొదటి పేతుల్లో మరి 3వ అధ్యాయంలో చెప్తాడు, స్త్రీలు భర్త ఒకవేళ పెద్దదారిని పెట్టినా వాళ్ళ మొదలు సంపించుకోవాలంటే వాళ్ళకి పవిత్రమైనటువంటి జీవితం లేక నడత లేక వారు సాక్షి ద్వారా వారిని తిరిగి రాబట్టుకోవచ్చు. భర్తలు రాబట్టుకోవాలంటే మీ ప్రవర్తన, పవిత్రమైన ప్రవర్తన, విధేయత కావాలా. చాలా మంది దినాల్లో భార్యలు భర్తలు విధేయులుగా ఉంటారు, అవిధేయులుగా ఉంటున్నారు. వాళ్ళ దారి వేరు, వీళ్ళ దారి వేరు. పెద్ద పెద్ద చదువులు వచ్చాయి, మెడిసిన్లో, ఇంజనీరింగ్లో, ఇంకా బ్రాంచ్. వారు ఉద్యోగంలోకి వెళ్ళిపోయిన తర్వాత భార్య దగ్గరే వస్తువులకు భార్య పడుతుంది. అందులో డాక్టర్లు మరి రాత్రులు కూడా పనిచేస్తారు, పోతారు. మరి డాక్టర్ ఆజ్ఞానం చేసుకుంటే ఏదో అడ్జస్ట్ అవుతారు. కానీ డాక్టరు మరి స్త్రీ అయి ఉండి ఆమె రాత్రులు కూడా ఉద్యోగానికి వెళ్ళాలి. భర్త పగలంతా కష్టపడి ఆయన డాక్టర్ కాదు, ఇంజనీరో లేకపోతే సైంటిస్టో ఏదో ఉంటారు. రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి అన్నం పెట్టేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు. ఆయన ఏదో తిని తాగి పడుకోవాలి ఒంటరిగా. ఇది చాలా శత్రువు తీసుకొచ్చినటువంటి అక్రమం. క్రమమైన జీవితం కాదు. వాళ్ళతో దారి వాతం కష్టపడి భర్త వస్తే భార్య ఇంట్లో ఉంది, మరి ఆయన ఆదుకుని భోజన విషయంలో, పాలే విషయంలో ఉంది. ఇద్దరు కలిసి ప్రభుత్వ దినం మనం కాపాడినందుకు స్తోత్రం ప్రభా అని చెప్పి వాళ్ళు పడకలకు వెళ్ళాలి. అటువంటిది అవన్నీ పోయాయి. ఇప్పుడు వాళ్ళు రాత్రేమో భర్త పగలంతా కష్టం తెచ్చి ఇంట్లో భార్య లేకుండా ఒంటరిగా పడుకుంటారు. వాళ్ళు కోట్లు సంపాదించినా అది ప్రయోజనం లేదు. ఇటువంటి రీతి కాదు. ఎందుకంటే శత్రువు చేసిన పని. వాళ్ళు డబ్బు ద్వారా, ఉద్యోగాల ద్వారా, అంతస్తు ద్వారా వాళ్ళు ఆ రీతిగా సెపరేట్ చేసి ప్రార్థనలే ఉండవు ఇంట్లో. అతడు ఒక్కడ ఏం ప్రార్థన చేసుకుంటాడు? భార్య చిన్న బిడ్డలు ఉంటే మళ్ళీ వాళ్ళ పని చేసి వాళ్ళు పెట్టి వాళ్ళని అప్పేస్తారు. అంచేత ఇవన్నీ కూడా శత్రువు చేసే పనే, మనం గ్రహించాలి. అందుకనే రక్షింపబడిన బిడ్డలు, మరి రక్షింపబడినటువంటి మరి అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని వాళ్ళు దేవుని సేవించేవారు, నిజంగా సేవించేవారు అయి ఉంటే వాళ్ళు జీవితాలు కలిసి ఆఖరికి టీచర్ ఉద్యోగం అయినా సరే చాలా కంఫర్టబుల్గా ఉంటారు. దేవుని ఇంటికి వెళ్ళేవారు, దేవుని సేవించేవారు.
అది ఎంచేతంటే సహవాసం దేవుని ఇంట్లో ఉంది. దేవుని ఆత్మ పనిచేస్తుంది వాళ్ళ మీద. దేవుని ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు గ్రహిస్తారు, సర్దిద్దుకుంటారు, సరి చేసుకుంటారు, వాళ్ళ భర్తతో సాంగత్యం కలిగి ఉంటారు, ఒకరి తప్పిదంలో ఒప్పుకుంటారు. అది ప్రభు నేర్పినటువంటి మరి సత్యాలు ఇవన్నీ మీద లేక ఆయన సేవకుల ద్వారా మరి ఆత్మ ద్వారా వాళ్ళు పొందుపరిచినటువంటి సత్యాలు ఇవన్నీ కూడా దేవుని సేవకు చేత ఈ సత్యాలు మనం ఎదగాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ భార్య భర్తలు వేరుపడకూడదు. We must have a peace to worship the Lord by coming together and pray together and sleep together and worship the Lord at the morning and evening also. To get peace in the house, their house, and the growth of the children. చేత పిల్లలు కళ్ళు బుద్ధి చెందాలంటే ఈ సమాధానం ఈ సత్యంలో వాళ్ళు ఎదగాల పొందుతున్నారు. ఇప్పుడు మనం ఆరాధనలోకి వెళ్తున్నాం. ఆ ఆరాధనలో ఒక మాట చదువుతాను నేను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ అధ్యాయం 10వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. 8వ అధ్యాయం 10వ వచనం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయన్ని స్తుతింపబడు. మంచి దేశం బట్టి ఆయన స్తుతించవాలి. దేవుడు నీకు ఇచ్చిన మంచి దేశము నీవు తిని తృప్తి పొంది. ఇశ్రాయేలుకి తీసుకొని వచ్చాడు, మరి యొక్క వాగ్దానం దేశం ఇచ్చాడు, కావలసినంత మరి ఆహారం ఇచ్చాడు, గొప్పగా పంటలు పండించాడు, మరి పొలాలు ఇచ్చాడు. ఆ రీతిగా వాళ్ళకి అన్ని సమృద్ధించి తిని వాళ్ళు మదించిపోతారంటాడు. ఇక్కడ చూడండి, ఆ మాట చూడండి. తిని తృప్తి పొంది పదహారు చూడు. మదించేది ఎన్ని వచ్చినది? 14వ వచనం చదువు బాబు. 7 నేను చదువమ్మా. నీ మనసు అది మర్చిదివేమో. ఇక్కడ అంటాడు చూడండి, 11వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచిపోయేమో. ఇచ్చిన తర్వాత మర్చిపోయే స్థితి ఆ దినాల్లో వాళ్ళకి వచ్చింది. ప్రాక్టికల్ గా మనం చూసినట్లయితే వాడు దేవుడు విడిచిపెట్టేసి
వాళ్ళు అన్య దేవతలనే పూజించారు. ఇక్కడికి వాగ్దాన దేశం వచ్చి అన్ని ఆయన వల్ల పొంది మేలు పొంది ఎంత దౌర్భాగ్యంలో గడిచి ఈ దినాల్లో కూడా దేవుని ఇంటికి వచ్చి మొత్తం నుంచి దేవుని పూజించేవాళ్ళు ఈ దౌర్భాగ్య స్థితిలోకి వస్తున్నారు. మళ్ళీ విగ్రహాలు పూజిస్తున్నారు. విగ్రహాలే దేవుడు అనుకుంటున్నారు. బాగా చదువుకున్న వాళ్ళకి కూడా ఈ జ్ఞానం తప్పిపోయింది. కారణం సాతానుడు. వాళ్ళు వచ్చి నిజమైన దేవుడు రాళ్ళు రప్పమైన దేవుడు అంటున్నారు. దేవుడు మాట్లాడేది దేవుడు, దేవుడు ప్రార్థన దేవుడు, దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చేడు దేవుడు, కార్యం జరిగింది, అద్భుతాలు జరిగించిన దేవుడు. మన బ్రతుకులో కూడా అద్భుతాలు ఎన్నో చేస్తున్నాడు ఆయన. అది మీరు గ్రహిస్తున్నారో లేదు. నా బ్రతుకులో అనేకమైన అద్భుతాలు దేవుడు చేశాడు. అన్ని ఆశ్చర్యకరం. చెప్పాలంటే ఒక సంఘటన చెప్పాలంటే ఒక రోజు అయిపోతుంది. అంత డీటెయిల్డ్గా నేను అందించాను. సత్యమే చెప్తున్నాను. అందులో ఏ అబద్ధం ఉన్నా అది శాపంగా మారుతుంది. కాబట్టి అవి సాక్షి ఇచ్చినా చాలా మంది నమ్మడం లేదు. దేవుడు అంత సహాయపడే దేవుడు. అన్ని మధ్యన కూడా ఏమైతే ఇంకా నాకు కిట్ చేయాలి తలపెట్టారో అటువంటి వాళ్ళు కూడా దూరపరిచేసాడు దేవుడు. వాడు తీసేసాడు, భూమి నుంచి కూడా తీసేసాడు. అదేదో తెలుగు తక్కువ మాట అనుకుంది. తన ప్రజలకు అన్ని నమ్మిన ప్రజలకు ఏర్పరచుకున్న ప్రజలకు జరిగే విపత్తు కార్యాల్లో అడ్డొస్తే దేవుడు చూడాలి. వాళ్ళు నిజమైన భక్తులు అయితే అది చాలా నమ్మండి. అలాగే మరి పరిశుద్ధులైనటువంటి పౌలు జీవితంలో ఎన్నో వచ్చాయి. అన్నిట్లో విజయం చేసేది ఆయన ప్రత్యక్షమయ్యాడు. మనకు కూడా వాక్యం ద్వారా ప్రత్యక్షంతో మాట్లాడతారు. దేవుడు ధ్యానిస్తే మరి రాత్రులు మోకరించి ప్రార్థిస్తే, ఉదయం మోకరించి ప్రార్థిస్తే, వాక్యం ధ్యానిస్తే ఆ దినం మీకు మరి ఆ విషయాలన్నీ మనం మనసులో పెట్టి ప్రార్థించుకోవడానికి జవాబు వాక్యంలో దొరికిపోతుంది. అంచేత ప్రేమ బిడ్డలారా, ఇవన్నీ మన అనుభవం వ్యక్తిగత. ఎందుకంటే జీవించే దేవుడు, అందుకనే ఆయన ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ సేవించడానికి అంటాడు 10వ వచనం మళ్ళా నీవు తిని ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయన స్థుతించాల. మంచి దేశం మనకు ఆ దినాల్లో మంచి దేశం ఏర్పరచడం ఇశ్రాయేలుకి ఇచ్చాడంటే వాళ్ళు తిని సంతృప్తి పొంది దేవుని స్థుతిస్తారని. ఆయన అలా చేయలేదు. వాళ్ళు విగ్రహాలనే స్థుతించారు దేవుని విడిచిపెట్టేసి. ఎందుకంటే మిశ్రమ జనాంగం వాళ్ళతో వచ్చింది. భార్య మరి ఐగుప్తురాలైంది, భర్త మరి ఐగుప్తుని చేసుకునేవాడు ఈ ఇశ్రాయేలీయులు. ఇలా మిశ్రిత జనాంగం వాళ్ళు ఎక్కువైపోయారు. భార్యను ఎక్కడ విడిచిపెట్టి వస్తాడు, వీడు భార్యను తెచ్చుకుంటాడు. భర్తను ఎక్కడ ఏం చేస్తాడు, వాడు ఐగుప్తీయుడు. వాడు కలిసిన భార్యతో ఉన్న ఆ యొక్క అలవాట్లు, విగ్రహారాధన ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చేసాయి. కాబట్టి ఆ విగ్రహాలనే నమ్మేవారు. అలవాటు అది సాతాను చేసే పని. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం దేవుని బిడ్డలపై దేవుణ్ణి ఆరాధించాలి. అన్ని సత్యాన్ని గుర్తెరిగా తృప్తి పొందిన తర్వాత వారిని ఆరాధించాలి. మనకి ఈ దినాల్లో కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి నీవు దేవుణ్ణి, ఏదో గొప్పవాళ్ళు ఎంతో మంది ఉంటారు, అది ఆయన ఏర్పరచుకోలేదు, నిన్ను ఏర్పరచుకున్నాను ధనవంతులుగా. అందుకనే మనం ఇక్కడ చూస్తాం. 1 కొరింథీయుల్లో చూస్తే 1 కొరింథీయులు 1 కొరింథీయులు 1
మొదటి అధ్యాయం ఇక్కడ చూడండి 30వ వచనం 29, 30 కలిసి చదవండి. మొదటి అధ్యాయం 29, 30. ఏ శరీరులు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. చాలండి. ఆయన మూలంగా దేవుడు ఏం చేశాడంటే మనల్ని ఈ లోకంలో మన ఎరుపు క్రీస్తు ఎరుకునబడినారు. నాగరికత కూడా లేదు చాలా కొంతమందికి, వారికి మాట్లాడటం కూడా రాదు. రిమోట్ వాడి మధ్య నుంచి అనేక మందిని ఎన్నుకున్నాడు. దేవుడు పోసారు వాళ్ళంతా మంచి బోధకులై సాక్షులై జీవిస్తున్నారు ఈ లోకంలో. మనకు అన్నీ తెలుసు. గొప్ప వాళ్ళని ఎన్నుకోలేదు, కోటీశ్వరులను ఎన్నుకోలేదు. ఎవరైతే నిజంగా పాపాలు పని పశ్చాత్తాపడి దేవుని నుండి క్షమాపణ పొంది ఉన్నారో వారిని దేవుడు ఏర్పరచుకొని వారి సొత్తైన ప్రజలుగా ఆయన ఏర్పరచుకుని వారి ద్వారా అద్భుత క్రియలు ఏర్పరచుకోవాలి. మరి ఇశ్రాయేలీలో ఉన్న వాళ్ళు చాలా మందిని ఏర్పరచుకున్నాడు. క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకుని వారిని ఆత్మతో నింపి పరలోకానికి వెళ్ళి మొదట వాళ్ళందరూ తప్పులు చేసినప్పటికీ కూడా సరిదిద్దబడి జ్ఞానం తెచ్చుకొని మరలా దేవుళ్ళకి వచ్చి ఆరాధించి దిటపరచబడ్డారు. దేవుని ఆరాధించారు, దేవుడిచ్చారు, సంఘాలు స్థాపించారు. ఎన్నో మంది మంచిది అంతా కూడా దేవుణ్ణి ఆరాధించడానికే. చేత మనకు కలిగిన అన్ని దేవుని బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి మనం ఆరాధించాలి. ఇప్పుడు మనం ఉన్నాం చూడండి, ఇక్కడ ఎందుకు వచ్చిన చాలా మంది మరి ఆరాధించరు. వాళ్ళు రక్షింపడ్డామని చెప్తారు, దేవుని ఇంటికి వస్తారు కానీ ఎప్పుడు ఆరాధించారు. చాలా మరి మరి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు విశ్వాసనే మనం. అందుచేత అంచేత ఆరాధించేవారు ఉండాలి. ఈ ఆరాధన గురించి చెప్తున్నాను. వాళ్ళు ఏర్పరచబడిన వారై ఉన్నారు. అదొక గొప్ప సత్యం. ఏర్పరచబడడం అంటే మనలో పాపం లేనప్పుడే దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాడు. చాలా మంది క్రైస్తవులు ఈ దినాల్లో పాపం చేస్తూ ఉంటారు. మరి వారు అంతా పాపం చేస్తుంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు, సినిమాలు కూడా వెళ్తారు, అక్రమంగా జీవిస్తారు కూడా. మళ్ళీ దేవుని ఇంటికి వస్తారు, ఆరాధన చేస్తారు. అది ఆరాధన కాదు. గ్రహించండి ప్రియులారా, నేను చెప్తాను ఈ వయసులో. మరి ఆరాధకులు అంటే పరిశుద్ధులై ఉండాలి. నేను పరిశుద్ధులు కాబట్టి మీరు పరిశుద్ధులై జీవించండి. అది ప్రథమ విషయం. ఏర్పరచబడిన వాళ్ళ సంగతి అది రక్షింపడితే కానీ దేవుడు ఏర్పరచుకోడు. ఆయన యొక్క చేతి పనిముట్లుగా చేయబడరు. ఆత్మదేవుడు వారిలో నివసింపడు. వారి
దేవుని సంగతులు పరలోక సంబంధమైనవని వారు ఎరగరు కాబట్టి ఏదో చెప్పేస్తూ ఉంటారు. కానీ మనం పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. వాళ్ళు దేవుని వాక్యం పరిశుద్ధాత్ముడు నడిపించే రీతిగా, పరిశుద్ధాత్ముడు బోధించే రీతిగా మన మధ్యకి తెస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏర్పరచబడిన వాళ్ళమే ఉండాలా. అదే సమయంలో దేవుని స్తుతించే వారమే ఉండాలా. దేవుని స్తుతించాలి. చూడండి, ఇక్కడ దేవుని స్తుతించేవారు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫ్సీ రాసిన పత్రిక చూడండి బాబు, 1:9 చదవండి. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తము క్రీస్తునందు ఏకంగా సంపూర్చబడినని తనలో తాను నిర్ణయించుకుని దేవుడు తీసుకొచ్చి ఆయన సంకల్పం అది. చేత దేవుణ్ణి స్తుతించి గణపరిచి మహింపరిచి ఆరాధించే మనసు మనం కలిగి ఉండాలా, స్తుతించాలా. చేత ఆయన్ని స్తుతించే మనసు నీకు లేకపోతే ఇవ్వట్టు వాడు. చేత ఈ స్తుతించే మనసు నువ్వు కలిగి ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. చూడండి, 100వ దావీదు కీర్తనలో 3-4 వచనాలు చదివమ్మా. 100వ దావీదు కీర్తన. యెహోవాయే దేవుడని తెలుస్తుంది. యెహోవాయే దేవుడు, ఆయనే మనం పుట్టించాను, మనము ఆయన వారం. ఆయనే మనం పుట్టించానంటే పుట్టించిన అందరూ ఆయన వారమే. కానీ మనము ఆయన ప్రజలకు, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణం చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. చాలు, ఆయన నిత్యం స్తుతించాలా. అది లేదు అని ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే దేవుని చేత వాళ్ళ ఆత్మ ఉంటుంది, నిత్యం స్తుతిస్తారు. దేనింటికి వెళ్ళిపోతే వాళ్ళకి నిద్ర పట్టదు, దేన్ని స్తుతించకపోతే నిద్ర పడదు. ప్రార్థన చేసుకుంటేనే కానీ వాళ్ళకి ఏది విక్రమం రాదు. వాక్యం తెలుసుకుని నిశ్చయించుకోవాలంటే దేవుడు వాళ్ళ ఆత్మను మరి పంపించి వాడికి మంచి మార్గం చూపించి మంచి మార్గం నడవడంలో నడుచుటకు వాడికి అడ్వైజర్స్ ఇస్తాడు. బిలీవర్స్ ఆగ్రహంగా ఉంటుంది. దావీదుకి అడ్వైజ్ తీసుకునేవారు, బుద్ధి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంచేత మరి అతను చేసిన తప్పుడు కూడా డైరెక్ట్గా ఆడు అలా చేసి తిన్నవాడు నీవేనయ్యా అంటే నాతాను వేరెత్తలేదు. దావీదు సిగ్గుపడ్డాడు, తలంచాడు. అవన్నీ ఏదో పాపి ఒప్పుకుంటాడు. అంచేత ఇది మనం ఏర్పరచబడడం అంటే ఆయన రక్షించి పాపం క్షమించి ఆయన సొత్తుగా ముద్రించిన వారే రక్షింపబడేవారు అనేకమైనటువంటి వారి నుంచి. అంచేత ప్రియమైన బిడ్డలారా, ఇది మనం నమ్మాల. ఇంకా చూడండి, కొలసీలకు రాసిన పత్రిక
కొలసీలు రాసిన పత్రిక 1:12 చదవనమ్మ గట్టిగా, నాకు నేను చదవలేదు. అందుచేత ఆ, ఈ సంగతి విన్నాటి నుండి వెళ్తుందా, ఇది పడుతుంది వాళ్ళకి. మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుక మీరు సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ ఆనందము, సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును కలవాలి. ఆత్మ సంబంధమైన వివేకం, లోక వివేకం కాదండి. ఆత్మ సంబంధం అంటే ఆత్మ బోధిస్తాడు, ఇది సన్నిధి నడమ. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలనట్లు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనట్లు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలికారముటకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతుకు. అది ప్రభా నిత్యం నేను సేవించే మనసు అది దయచేయండి, నేను వెంబడించే మనసు దయచేయండి, నేను పాపం చేయకుండా కాపాడునని నిత్యం నువ్వు ప్రార్థిస్తే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించి నేను భద్రపరిచి ఆయన మార్గంలో నడిపించలేడు. అదే ఇంకా ఇంకొక వాక్యం ఉంది, 15:3-15 కూడా చదవమ్మా. 3:15 క్రీస్తు అనుగ్రహించి సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. క్రీస్తు అనుగ్రహించి సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. కృతజ్ఞులై క్రీస్తు అనుగ్రహించి సమాధానం ఎవరికే అంటే పాపాలు పోయాను, అప్పుడు ఇస్తాడు సమాధానం, లేకపోతే నీకు సమాధానం ఉండదు. ఎంత ఉన్నా ఎంత ఉన్నా మరి నీకు సమాధానం, దేవుడు సమాధానం ఉండాలి మనకి. నీలో సమాధానం ఉంటేనే కానీ గృహంలో సమాధానం ఉండదు. అంచేత విధేయత వస్తువు ద్వారా ఈ సమాధానం వస్తుంది. దేంతో విధేయత కలిగితే ఆయనకి సమాధానం కలుగుతారు. వీళ్ళందరూ తరవేసుకుని ప్రార్థన చేసి ప్రభు మరి మన మధ్యలో తీసివేయబడ్డాడు, చంపేశాడు, తిరిగి లేచాడు అంటున్నారని అందరూ కూడి ప్రార్థిస్తుంటే మధ్యకు వచ్చేసాడు ఆయన. అందరూ చూసి ఆశ్చర్యపోయారు, చూసి నమ్మారు. అప్పుడు తోమాలు వాళ్ళ మధ్యని అన్నాడు, నేను నమ్మన్నాను. ఆయన గాయాల్లో చెయ్యలు పెట్టి చూస్తేనే కానీ నమ్మన్నాడు. మరి అది సాతాను పలుకు. అందరూ చూసి 11 మంది చెప్తుంటే 10 మందిని 11వ వాడు ఒకడు ఎలాగా లేడు, మరి నమ్మనాడు అంతే. అది చాలా మంది దేవుని సేవ చేస్తూ కూడా దేవుని నమ్మని వారు ఎంతో మంది ధరించిన దురాత్మలను ఆవరిస్తారు. సేవ చేస్తున్నా ఇది సత్యప్రియులారా, అనుభవంలో తెలుసుకుంటారు అని. అప్పుడు అతను అక్కడి గురించి నమ్మలేదని దేవుడు ఇచ్చిపెట్టలేదు ఆయన్ని. పొదిపోయాడు, నమ్మకపోవడం ఇంతమంది చెప్తుంది, నమ్మకోలేదు. ప్రభు ప్రేమ గలవాడు, ఆ ఒక్కరి గురించి మరొక రోజు దర్శనం ఇస్తాడు. ఆగా తోమా ఇలారా బాబు, నా ప్రక్కలో వెళ్ళిట్టు చూడు చూడు అంటతో సిగ్గుపడిపోయాడు. అయ్యో దేవా, అయ్యో ప్రభు అని గొప్పపడ్డాడు. అటువంటి పరిస్థితులు సాతాను తెస్తుంది. ఏర్పరచబడిన వాళ్ళు కూడా అలాగే నేను కూడా ఏర్పరచబడ్డావు, నేను ఏర్పరచబడితే అని సేవించాలి. ఎప్పుడు ఆరాధించవు, నువ్వు వస్తున్నా ఎంతో కాలం నుంచి ఆరాధించాలి నీ మాటలతో. అదే ప్రజ్ఞ కాదు. ప్రభువా నేను పాపి, రక్షించాడు, నా పాపం చేసేసాడు, నీ ఇంట్లో స్థానం ఇచ్చావు. ఒకప్పుడు నేను బయట ఉండేవాడిని, శత్రువు మధ్య ఉండేవాడు. సాతాను పూజించేవారు నా స్నేహితులు. మరి వాటి అన్నింటిలో నన్ను విడిపించి నన్ను ఇప్పుడు ఈ దాసుడిగా చేస్తావు, నీ ఇంటికి తెచ్చావు, నీ ఇంట్లో నాకు నివాసం ఇచ్చావు.
మరి ఈ యొక్క మంచి దేశం ఆ దినాల్లో ఇదాడు మంచి దేశం ఇక్కడికి నడిపించాడు 40 సంవత్సరాలు. మరి దేవుడు ఏర్పరిచినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇప్పుడు ఈయనకి మనకి నీ ఇంటి పక్కనే ఇచ్చాడు మంచి దేశం. మంచి దేశం అంటే ఆయన సన్నిధి, ఆయన ఆ ఇల్లు, ఆయన సమాధానకరమైనటువంటి ఆలయం. అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తాయి. పాలు తేనెలు దేనికి సాధించినటువంటి వాక్యం. ఈ వాక్యం మరి మనకు అక్కడ వినపడుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళాలా, వాక్యం వినాలా, మరి ఆయన సేవించాలి, భక్తులు జీవించాలి. ఎప్పటికప్పుడు చిన్న తప్పు చేసినా మనం దేవుని దగ్గర క్షమించమని అడగాలి. డైరెక్ట్గా నేను పాపిని కృప నన్ను క్షమించు. దావీదు స్పాట్ అయ్యో నేను పాపిని ఒప్పుకున్నాడు, క్షమించమన్నాడు. అయినా దేవుడు అతన్ని క్షమించాడు, కానీ ఆయనలో బుద్ధి లేకపోతే ఇంట్లో సమాధానం చేశాడు. నిజంగానే ప్రియమైన సహోదరులారా, పాపలో జీవిస్తే ఇంట్లో సమాధానం ఉంది. మన ఇంట్లో సమాధానం ఉండాలంటే మేము పరిశుద్ధుడుగా జీవించాలా, దేవుని మీద ఆనుకోవాలి, నీ ప్రార్థనలు వినాలి. సమాధానంతో మనల్ని నింపి నడిపిస్తాడు దేవుడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు దేవునికి మీకు సమాధానం కలుగుగా కానీ మాట మొట్టమొదట ఆయన అన్నాడు. ఏంటంటే సమాధానం పోగొట్టుకున్నాడు, శత్రువు తీసేసింది, ఆయన వారి మధ్యన తీసేసింది. ఈయనకు సమాధానం లేదు. ఎలాగ బ్రతకడం, ఏదో మమ్మల్ని దారికి నడిపించాడు, ఎలాగ బ్రతకడం. అటువంటి పరిస్థితిలో ఉంటే ఆయన వారికి దర్శనం ఇచ్చి మీకు సమాధానం కలుగును గాక. అలాగే రెండు సరిగ్గా వచ్చినప్పుడు కూడా సమాధానం కలుగును గాక. ఈ సమాధానం సమకూర్చడానికి సమాధానకర్త అయిన యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు కాబట్టి ఆయన సమాధానం కలిగిన వారమై ఉండి ఈ లోకంలో ఈ సమాధానంతో సమస్త దుర్నీతిని లేక శత్రు యొక్క శోధనలన్నింటినీ జయించే వారంగా ఉన్న ఆ సమాధానం దేవుడిస్తాడు, ఆ జ్ఞానం ప్రవహిస్తాడు. మేము దేవుని ఇంటికి వచ్చి దేవుని బిడ్డగా జీవిస్తూ ఆయన సేవిస్తూ పట్టుకుని ఆయన ఆరాధిస్తూ ఉండాలి. నా ముఖ్యవాదం ఆరాధ్యం. మళ్ళీ ఒకసారి ఆ మాట చదువుకుంది ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయం 10వ వచనం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశం బట్టి మనకి ఇచ్చిన మంచి దేశం. ఆ రోజుల్లో పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చాడు. అక్కడ ఆరాధిస్తారంటే ఆరాధించలేదు, అందరూ తప్పని వాళ్ళు అయిపోయారు, ఈ పెద్దోళ్ళు వెళ్ళిపోవడం. అందుచేత ప్రియులారా, మనకి సమాధానం మరి కలిగించేది దేవుని ఈ దేశమే. ఏ దేశం? ఆయన యొక్క సన్నిధే మనకి దేశం. అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తాయి, సమృద్ధిగా ఉంటుంది. ఆయన పాలు తేనెలు ప్రవహించడం అంటే ఏంటి దేశం అంటారు, ఏమంటారు? నేను ఒక ఆయన అడిగాడు, మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మా పాలు మరి ఆవులే ఉంటాయి, మాకు గేదెలు అనేది ఇతర దేశాల్లో ఉంటాయి, మాకు ఆవులు మంచి పాలు ఇస్తాయి, అందులో పెడితే నాటికి ఈ మిషన్ పెట్టేస్తారు, మరి ఆ పాల కిందేమో ఆ డబ్బా అది ఉంటుంది, ఆ పాలు తీసుకేది అదేమో ఆ పైపు వెళ్ళిపోయి ఒక పెద్ద పైపులో కలుస్తుంది. అలాగే అన్ని దిక్కుల నుంచి పొడుగ్గా ఉంటాయి. ఇక ఈ స్థాల్లో వాటికి తగిలించేస్తారు. ఆ పాలన్నీ వచ్చి ప్రవాహంగా వచ్చేసి ఈ యొక్క వెళ్తాయని మాకు చూపించారు. అంచేత ప్రవహించేది అంత సమృద్ధి అన్నమాట. వాళ్ళకి ఎక్కువ పాలే. మరి హోటల్స్ లో కూడా నిండి పాలు. ఇది మరి తేనె సమృద్ధిగా దొరుకుతాయి కొండలో. ఇప్పటికీ అప్పుడు నాతాను కొంచెం తిని అది పడిన తేనె కొంచెం నోటి మీద వేసుకుంటేనే అని కళ్ళు తెరవబడ్డాయట. అటువంటి శక్తి గల ప్రదేశం ఆ యొక్క తేనె కూడా అంత బలం ఇస్తుంది.
అవి అక్కడ తేనె తెచ్చుకుంటారు చాలా మంది దగ్గరికి వెళ్ళిన వాళ్ళు. నిజంగా అటువంటి తేనె దొరకదు మనకి. ప్రశస్తమైనది ఆ తోటల్లో ఆ అడవిలో మనకి వచ్చి దొరికే తేనె చాలా శ్రేష్టమైనది, బలమైనది. చేత అది ప్రవహిస్తుంది కింద పడిపోయి పెట్లో. అంచేత అది దేవుడు ఆస్వాదించిన ఆశీర్వాదం దీవించి అనుగ్రహించాడు. అలాగే చెట్లు సమృద్ధిగా కాస్తాయి. మన ఇక్కడ ద్రాక్ష తోటలో రుచిలేని కాయలు వస్తాయి మనకి. అక్కడ చాలా తీపి ద్రాక్ష కాయల రసం తీస్తారు మనుషులు తొక్కుతూ. అయ్యో ప్రవహించిన దాంట్లో వస్తే ఏమో మళ్ళీ దాన్ని శుద్ధి చేయడానికి మిషన్తో తీస్తారు. అవి మరి దాంతో బ్రాంతి ఎటువంటి వాళ్ళు త్రాగడానికి కూడా మన మామూలు రోజు తాగడానికి నీళ్ళు తాగరాలి మనకు. రోజు ద్రాక్ష రసమే తాగుతారు. వాళ్ళు ఊరబెట్టి తాగితే అది బాగా పనిచేస్తుంది. అంచేత అది లేకుండా ఎప్పటికప్పుడే తెచ్చి పంపించి తాగుతారు త్రాగడానికి. అంచేత ప్రియమైన బిడ్డలారా, దేవుడి సమృద్ధి ఇస్తాడు మనకి. ఏంటంటే ఇది ద్రాక్ష రసం, ఈ పాలు తేనె దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని ఇంటికి వస్తే ఆ తిని తృప్తి పొంది దేవుని ఆరాధిస్తాం. దేవుడి ధన్యత నీకు నాకు అందరికీ అనుగ్రహించిన దేవుడి వాక్యం దీవించిన గాక. ఇంకా సమయం లేదు, నేను ముగిస్తున్నాను. దేవుని అందరినీ దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.